భారత స్వాతంత్ర్య పోరాటం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎన్నో పేర్లు గుర్తొస్తాయి. కాని ఒక పేరు మాత్రం, అది కేవలం ఒక కథ కాదు, అదొక స్ఫూర్తి, ఒక అంతుచిక్కని రహస్యం. ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈరోజు ఆయన జీవితంలోని ఆ అద్భుతమైన, ఇంకా చెప్పాలంటే ఆ మిస్ట్రీతో నిండిన ప్రయాణం గురించి తెలుసుకుందాం. చూడండి, ఈ ప్రశ్న చాలా సింపుల్గా ఉంది గదా. ఒకవైపు గవర్నమెంటే చెప్తోంది ఆయన 1945లో ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయారని. మరోవైపు అదే గవర్నమెంట్ మళ్లీ మళ్లీ కమిషన్లు వేసి దశాబ్దాల పాటు వెతుకుతూనే ఉంది. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం ఆయన కథలోకి వెళ్లాల్సిందే. సరే, ముందుగా ఈ మిస్ట్రీకి సెంటర్ పాయింట్ ఏంటి? ఆయన మరణం. అసలు అధికారికంగా ఏం జరిగింది? దానికి కౌంటర్గా వచ్చిన కథలేంటి చూద్దాం రండి. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం 1945 ఆగస్ట్ 18న తైవాన్లో ఒక విమాన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నేతాజీకి తీవ్రంగా గాయాలై చనిపోయారని ప్రకటించారు. చాలా క్లియర్గా ఒక క్లోజ్డ్ చాప్టర్లా అనిపిస్తోంది కదా. కానీ అస్సలు కథ ఇక్కడే మొదలవుతుంది. అయితే అస్సలు ట్విస్ట్ ఏంటంటే, ఆయన అస్సలు చనిపోలేదని గుమ్నామీ బాబా అనే ఒక సన్యాసి రూపంలో మన దేశంలోనే చాలా ఏళ్లు బతికారని ఒక స్ట్రాంగ్ థియరీ బయటికొచ్చింది. ఇదే ఏదో గాలివార్త కాదు. ఈ వాదనెంత బలంగా ఉందంటే, భారత ప్రభుత్వమే షానవాజ్ కమిటీ, ఖోస్లా కమిషన్, ముఖర్జీ కమిషన్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి నిజానిజాలు తేల్చాలని ప్రయత్నించింది. ఆలోచించండి, ఎంత పెద్ద మిస్టరీయో. అసలు ఇంత పెద్ద మిస్టరీకి కారణమైన ఆ వ్యక్తి ఎవరు? ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కలెక్టర్ లాంటి పెద్ద పోస్ట్లో సెటిల్ అవ్వాల్సిన మనిషి అదే సామ్రాజ్యాన్ని కూల్చేస్తానని ఎందుకు శపథం చేశారు? ఆయన ప్రయాణం మొదలైంది 1897లో కటక్లో. కలకత్తాలో చదువుకునే రోజుల్లోనే స్వామి వివేకానందుడి మాటలు ఆయన మీద చాలా ప్రభావం చూపాయి. దేశభక్తి, ఆధ్యాత్మికత ఆ రెండూ ఆయనలో బలంగా నాటుకుపోయాయి. అదే స్ఫూర్తితో 1920లో లండన్ బయల్దేరారు. అక్కడ సాధించిన ర్యాంకు 4ది. ఆలోచించండి, ఆ రోజుల్లో ఐసీఎస్ ఎగ్జామ్ అంటే మామూలు విషయం కాదు. అందులో 4వ ర్యాంక్ అంటే ఇక జీవితాంతం అధికారం, హోదా, గౌరవం. బ్రిటిష్ ఇండియాలో అంతకన్నా పెద్ద పొజిషన్ లేదు. కాని బోస్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. అలాంటి ఉద్యోగం వచ్చిన ఒకే ఒక్క సంవత్సరంలో దాన్ని వదిలేశారు. ఎందుకంటే ఏ బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నారో వాళ్ల దగ్గరే జీతం తీసుకుని పనిచేయడం ఆయనకు నచ్చలేదు. దేశం కోసం ఒక బంగారు భవిష్యత్తును కాదనుకుని స్వాతంత్ర పోరాటం అనే కష్టాల కడల్లోకి దూకారు. సరే, ఇండియాకి తిరిగి వచ్చాక ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చాలా వేగంగా ఎదుగుతూ ఒక పెద్ద నాయకుడిగా మారారు. కాని ఇక్కడే ఆయనకు ఇంకో పెద్ద సవాల్ ఎదురైంది. తన రాజకీయ గురువు చిత్తరంజన్ దాస్ గారి అడుగుజాడల్లో నడుస్తూ స్వాతంత్ర పోరాటంలో పూర్తిగా మునిగిపోయారు. ఫలితమో దాదాపు 11 సార్లు జైలుకెళ్లారు. కాని ప్రతిసారి జైలుకెళ్లినప్పుడు ఆయన సంకల్పం ఇంకా బలపడింది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద ఐడియాలజికల్ క్లాష్ వచ్చింది. ఒకవైపు గాంధీగారి అహింసా మార్గం, మరోవైపు అవసరమైతే సాయుధ పోరాటం చేయాలన్న బోస్గారి పంత. గాంధీగారు సపోర్ట్ చేసిన అభ్యర్థిని ఓడించి రెండోసారి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గెలిచారు. అయినా సరే ఈ అభిప్రాయ భేదాల వల్ల ఆయన ఆ పదవిలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. కాంగ్రెస్తో తన దారి వేరని అర్థమయ్యాగా ఫార్వర్డ్ బ్లాక్ అని తన సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఇది భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇప్పుడు మనం చూడబోయేది నిజంగా ఒక సినిమాని మించిన సాహసం. బ్రిటిష్ వాళ్ల కళ్ళు గప్పి దేశం దాటి వెళ్లి విదేశీ గడ్డమీద ఒక సైన్యాన్ని తయారుచేసిన అద్భుతమైన ప్రయాణం. 1941 కల్కతాలో హౌస్ అరెస్ట్, బ్రిటిష్ వాళ్ల 24/7 నిఘా. అలాంటి నిఘా నుంచి మారువేషంలో తప్పించుకుని ఆఫ్ఘనిస్తాన్, రష్యా దాటుకుని జర్మనీకి చేరుకున్నారు. అక్కడ హిట్లర్తో మాట్లాడారు. అక్కడ్నుంచి సింగపూర్కొచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్కి లీడర్షిప్ తీసుకున్నారు. ఇదంతా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్. ఆయన కేవలం ఒక ఆర్మీని మాత్రమే కట్టలేదు. సింగపూర్ కేంద్రంగా ఆజాద్ హింద్ అనే పేరుతో ఒక ఇండిపెండెంట్ ఇండియన్ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్ వాళ్లకొక స్ట్రాంగ్ మెసేజ్ అన్నమాట. మీ పాలన అయిపోయింది, మేం మా స్వేచ్ఛను ప్రకటించుకున్నామని. చలో ఢిల్లీ. ఇది కేవలం నినాదం కాదు, అది ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల గుండె చప్పుడు.
బ్రిటిష్ వాళ్లని ఇండియా నుంచి తరిమికొట్టి ఢిల్లీలోని ఎర్రకోట మీద మన జెండా ఎగరేయాలన్న వారి లక్ష్యానికి ప్రతీక. మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను. ఈ ఒక్క పిలుపు లక్షలాది మంది భారతీయుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిల్చింది. దేశం కోసం ప్రాణాలివ్వడానికి కూడా వాళ్లని సిద్ధం చేసింది. ఆయన బతుకున్నారా, చనిపోయారా అన్నది పక్కన పెడితే, ఆయన వదిలి వెళ్లిన వారసత్వం మాత్రం ఈ రోజుకీ మన మధ్య సజీవంగానే ఉంది. ఆయన వారసత్వం ఎలా మనలో భాగమైపోయిందో చూడండి. మనం రోజూ వాడే జైహింద్ నినాదం ఆయన ఇచ్చిందే. మన ఆర్మీలో ఉన్న రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ స్ఫూర్తి ఆయనదే. చివరికి దేశ రాజధాని ఢిల్లీలో ఇండియాగేట్ దగ్గర ఆయన విగ్రహం ఈ దేశం ఆయనకిస్తున్న గౌరవానికి ఒక పెద్ద నిదర్శనం. అసలు ఇదే నేతాజీని మిగతా నాయకుల నుంచి వేరుగా నిలబెట్టిన విషయం. దేశం లోపల పోరాటం జరుగుతుండగా బయటనుంచి సైనిక శక్తితో ఒత్తిడి పెంచి బ్రిటిష్ వాళ్ళని రెండు వైపుల నుంచి దెబ్బ కొట్టాలనేది ఆయన ఆలోచన. చూడండి, నేతాజీ జీవితం ఒక వీరుడి ప్రస్థానం. ఆయన పోరాటం, ఆయన త్యాగం అన్నీ మనకు తెలుసు. కాని ఆయన కథలో ఆ చివరి పేజీ మాత్రం ఎప్పటికీ పూర్తికాని ఒక రహస్యంగానే మిగిలిపోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.